మాత్రే నమః. అందరికీ నమస్కారం. మిథున రాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. మీ జీవితాన్ని అమాంతం మార్చబోయే ఒక రహస్యం ఇక్కడ దాగి ఉంది. మీ ఇల్లు మీకు తెలియకుండానే దురదృష్టానికి నిలయంగా మారుతుందా? అక్టోబర్ 17 నుండి 20 వరకు రాబోయే ఈ 4 రోజులు మీ జీవితానికి అత్యంత కీలకమైనవి. ఈ తేదీలలో మీరు మేల్కొనకపోతే ఇంట్లో మూలల్లో దాగి ఉన్న ఆ 3 ప్రమాదకరమైన వస్తువులు మీ సుఖశాంతులను, సంపదను శ్మశానంలో దహించి వేస్తాయి. మరియు స్నేహితులారా, మీరు విజయం కోసం ఎంత కష్టపడినా నిరాశ ఎదురవుతుంది. మీ అదృష్టం మీ కర్మ కాదండి, మీ ఇంట్లో దాగి ఉన్న ఈ 3 వస్తువులు. మరియు స్నేహితులారా, మీ దరిద్రాన్ని ప్రధాన కారణమని ఈ వీడియోలో వెల్లడిస్తుంది. ఈ 3 అశుభకరమైన వస్తువులను తక్షణమే తొలగించండి. ఆ తరువాత బుధగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి గురూజీ చెప్పిన శక్తివంతమైన మిథున రాశి వాస్తు ఉపాయాలను పాటించండి. కేవలం 1 నెలలో మీ కుటుంబం సానుకూల మార్పులు చూస్తారు. ఆదాయం కూడా పెరుగుతుంది, అనారోగ్యాలు తగ్గుతాయి, మరియు కష్టాలు తొలగిపోతాయి. మరియు స్నేహితులారా, శనిదేవుడి ఆశీస్సులు మీపై కురుస్తాయి. పూర్తి మార్పు కోసం వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే శనిదేవుడి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై శనిదేవాని తప్పకుండా రాసి అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి. మరియు స్నేహితులారా, ఇలా చేయడం ద్వారా శనిదేవుడి ఆశీస్సులు, కృపా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ కురుస్తాయి. అలాగే లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో స్థిర నివాసం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి స్నేహితులారా, మిథున రాశి వారికి సంబంధించిన ఈ ముఖ్యమైన వీడియోలోకి మీ అందరికి స్వాగతం. మీ ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు మీ ఇంటిని శ్మశానంలా మారుస్తున్నాయి. ఇంటి మూలల్లో పడి ఉన్న 3 వస్తువులను వెంటనే బయటపడేయండి. లేకపోతే పేదరికం, కష్టాలు, వైఫల్యం శాశ్వతంగా మిమ్మల్ని వెంటాడతాయి. మీరు జీవితాంతం వీధుల వెంట తిరగవలసి వస్తుంది. మీ బంధువులు, పొరుగువారు, స్నేహితులు పెద్ద పెద్ద కారులో తిరుగుతారు, పెద్ద పెద్ద బంగ్లాలో ఉంటారు. కానీ మీ జీవితం అక్కడే ఆగిపోతుంది. ఎందుకంటే వాస్తుశాస్త్రం ప్రకారం కూడా ఈ 3 వస్తువులు అశుభం. మీరు నకిలీ బాబాల, మోసగాళ్లైన జ్యోతిష్కుల వెంటపడి డబ్బును వృధా చేసుకోకూడదని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో రూపొందించబడింది. ఎందుకంటే తప్పు మీ అదృష్టంలో లేదు, మీ కర్మలోనూ లేదు. కేవలం తెలియకుండానే ఈ ప్రమాదకరమైన వస్తువులు మీ ఇంటిలోకి వచ్చాయి. మీరంతా కోల్పోయారు. మీ ఇల్లు తెలియకుండానే శ్మశానంలా మారిపోతుంది. అవును, మీ ఇంటి మూలల్లో ఈ 3 వస్తువులు పడి ఉంటే మీరు ఎంత కష్టపడినా జీవితంలో విజయం సాధించలేరు. అనారోగ్యం, అప్పుల బాధ, పేదరికం, అకాల మరణం భయం మిమ్మల్ని వెంటాడుతున్నాయి. ఇంకా విచిత్రం ఏమిటంటే తప్పు మీ అదృష్టం లేదా కర్మది కాదు, ఈ వస్తువులదే. ఆ 3 ప్రమాదకరమైన వస్తువుల గురించి తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో 3 సార్లు జై శనిదేవ్ అని తప్పకుండా మనస్ఫూర్తిగా కామెంట్ చేయండి. మరియు శనిదేవుడి ఆశీస్సులు కురుస్తాయి. అలాగే అసంపూర్ణ సమాచారం జీవితాన్ని కష్టాల్లోకి నెట్టివేస్తుంది. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఇప్పుడు మీరు ఈ సమాచారం ముందే తెలిసి ఉంటే చాలా కష్టాలు తప్పి ఉండేవి అని అనుకోవచ్చు. కానీ ఇప్పటికే ఆలస్యం కాలేదు. ఈ సమాచారం విని మీరు పెద్ద కష్టాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. మరియు ఈ రోజు మీ కళ్ల ముందు ఉన్న తెరను తొలగించే కొన్ని విషయాలైతే చెప్పబోతున్నాము. చాలా సార్లు మన ఇళ్లలో పండుగలు, వివాహాలు, పుట్టినరోజులు సందర్భంగా బహుమతులు ఇస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు శత్రువులు ఆ నేపంతో మీకు నెమ్మదిగా మిమ్మల్ని నాశనం చేసే బహుమతులు ఇస్తారు. మనం వాటిని ఆధారంగా ఇంట్లో ఉంచుకుంటాము. కానీ అదే మన వినాశనానికి కారణమవుతుంది. ఎందుకంటే ఆ వస్తువులు కారణంగా మీ ఇల్లు ఆర్థికంగా బలహీనపడుతుంది, సుఖశాంతులు నశించి కష్టాలు పెరిగిపోతాయి. ఆ వ్యక్తి మీ ఇంటికి వచ్చి మీరు అతని బహుమతిని స్వీకరించినప్పుడు అతను తన మనసులో సంతోషిస్తాడు. ఎందుకంటే అతని ప్రతికూల ఉద్దేశంలో మీరు చిక్కుకుపోతున్నారని అతనికి తెలుసు. మీ ఇంట్లో ఉండి మీ పేదరికానికి ప్రధాన కారణమైన 3 వస్తువులను వెల్లడించబోతున్నాము. వాటిని వెంటనే బయటకు తీయకపోతే జీవితంలో చెడు మాత్రమే జరుగుతుంది. కొన్నిసార్లు కొన్ని వస్తువులు మనకు చాలా ఇష్టమైనవిగా ఉంటాయి. వాటిలో ఇంట్లో నుండి తీసివేయడానికి మనసు అంగీకరించదు. కానీ మీరు మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చని, పేదరికాన్ని దూరం చేయవచ్చు అని గుర్తుంచుకోండి. కేవలం ఈ వ్యామోహం నుండి దూరంగా ఉండండి. మరియు ఆ వస్తువులను ఇంటి నుండి బయట పారేయండి. మరియు మేము చెప్పబోయేది మిమ్మల్ని షాక్ గురి చేస్తుంది. కానీ దీని ద్వారా మీ భవిష్యత్తులో వచ్చే వినాశనం నుండి రక్షింపబడతారు. మీరు నిజంగా పరమశివుడి భక్తులైతే మరియు భోలా బాబా మీ ఇంట్లో సుఖశాంతులు ఉంచాలని కోరుకుంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మరియు వీడియోను ప్రారంభించే ముందు ఒక లైక్ చేయండి. మరి స్నేహితులారా, మొదటిగా చాలా మంది ఇంటి అలంకరణ కోసం వివిధ వస్తువులను తెచ్చుకుంటారు. చాలా సార్లు ప్రజలు కృత్రిమ పువ్వులు లేదా మొక్కలను ఉపయోగిస్తారు. కానీ మీరు క్రాక్టస్, గులాబీ వంటి ముళ్ళ మొక్కల్లో ఇంట్లో ఉంచుకుంటే వాస్తుశాస్త్రం ప్రకారం అవి నిషేధించబడ్డాయి. ఈ మొక్కలు ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకువస్తాయి మరియు ఇంట్లోని శాంతి మరియు శ్రేయస్సు దూరం కావడం ప్రారంభిస్తాయి. కొన్నిసార్లు మన స్నేహితుడు లేదా బంధువు మనకు ముళ్ళ మొక్కను బహుమతిగా ఇస్తారు. కానీ అటువంటి వ్యక్తి మీ స్నేహితుడు కాదు. అతను
అతను మీకు అతిపెద్ద శత్రువు అని గుర్తుంచుకోండి. ఎందుకంటే ముళ్ల చెట్టు మీ ఇంటిని శ్మశానంలా మార్చగలదు. నెమ్మదిగా అంతా నాశనం అవుతుంది. అన్ని రకాల ముళ్ల మొక్కలను వెంటనే ఇంటి నుండి బయటకు తీసేయండి, లేకపోతే మీకు పెద్ద కష్టం రావచ్చు. మరియు రెండవ దాని గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ఎవరు మీకు చెప్పని ఒక పెద్ద రహస్యం చెప్పబోతున్నాం. ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినండి. వర్షాకాలంలో వాతావరణం ఎప్పుడైనా మారవచ్చు. మీరు బంధువుల ఇంటికి, స్నేహితుల వద్దకు లేదా ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్లారని అనుకోండి. మరియు అకస్మాత్తుగా వర్షం మొదలైంది. మీరు గొడుగును తీసుకెళ్లేదు. ఆ వ్యక్తి గొడుగు తీసుకోమని చెప్పాడు. మీరు రేపు తిరిగి ఇస్తానని అనుకొని అతని గొడుగు తీసుకొని ఇంటికి వస్తారు. ఇక్కడి నుండే మీ అదృష్టం దురదృష్టంగా మారిపోతుంది. మీరు చూసే ఉంటారు, మరణం లేదా శ్రద్ధం సమయంలో కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేస్తూ ఉంటారు. అవి చెప్పులు, గొడుగులు. ఈ వస్తువులు ప్రతికూలతను పెంచే పని చేస్తాయి. గొడుగు అనేది దాని అసలు యజమాని కోసం మాత్రమే దానిలోని అశుభాన్ని పీల్చుకునే వస్తువు. మీరు ఆ గొడుగును మీ ఇంట్లో ఉంచుకుంటే ఆ వ్యక్తి ఇంట్లోని అన్ని ప్రతికూలత, పేదరికం, చెడు శక్తి, చెడు దృష్టి మీ ఇంట్లోకి రావడం మొదలవుతుంది. సరళంగా చెప్పాలంటే మీరు ఇతరుల దుఃఖాన్ని ఇంట్లోకి తీసుకొచ్చారు. ఇదే కొన్నిసార్లు చెప్పుల విషయంలో కూడా జరుగుతుంది. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్తారు, చెప్పులు తెగిపోతాయి. ఆ వ్యక్తి మీకు తన చెప్పులు ఇస్తారు. మీరు రేపు తిరిగి ఇస్తానని అంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఈ విషయం చాలా ప్రమాదకరం. బహుశా ఆ వ్యక్తి మంచివాడై ఉండవచ్చు, మంచి ఉద్దేశంతోనే ఇచ్చి ఉండవచ్చు. కానీ మీకు అతనికి కూడా వాస్తు శాస్త్ర నియమాలు తెలియవు. అతని ఇంటిలోకి పేదరికం, దుఃఖం, కష్టాలు అతని చెప్పులతో పాటు మీ ఇంటిలోకి వచ్చేస్తాయి. ఫలితం ఏమిటి అంటే ఆ వ్యక్తి ముందుకు వెళ్తాడు, మీరు వెనకబడి ఉంటారు. మీరు ఆ గొడుగును 2-3 రోజులు ఇంట్లో ఉంచి తరువాత మర్చిపోతారు. అప్పుడు నిజమైన సమస్య ఇప్పుడు మొదలవుతుంది. వ్యాపారం దెబ్బతింటుంది, ఇంట్లో గొడవలు పెరుగుతాయి, పనుల్లో అడ్డంకులు వస్తాయి, ఆరోగ్యం క్షీణించిపోతుంది. అప్పుడు ఇదంతా అకస్మాత్తుగా ఎలా జరిగిందని మీరు అనుకుంటారు. మీరు జ్యోతిష్కుడు, తాంత్రికుడు వద్దకు వెళ్తారు, ₹1000 ఖర్చు చేస్తారు, కానీ పరిష్కారం అయితే దొరకదు. ఇప్పుడు ఒక పెద్ద సత్యాన్ని కూడా వెల్లడించాము. గుర్తుంచుకుంటే మీరు ఎప్పుడు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరమైతే లేదు. ఎవరి చెప్పులు లేదా గొడుగులు ఇంట్లోకి తీసుకురావద్దు. ఒకవేళ ఇప్పటికీ తెచ్చి ఉంటే వెంటనే తిరిగి ఇచ్చేయండి. మరియు ఈ కాలం నుండి ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మీ సొంత గొడుగు తీసుకెళ్లాలని గుర్తుంచుకోండి. మరియు స్నేహితులారా, మూడవ దాని గురించి కూడా తెలుసుకుందాం. కానీ ఇక్కడి నుండి వీడియో మరింత తీవ్రంగా మరియు దిగ్భ్రాంతికరంగా మారుతుంది. ఇప్పుడు మనం దాదాపు ప్రతి ఇంట్లో ఉండే 2 వస్తువుల గురించి మాట్లాడుకోబోతున్నాం. మరియు ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే మీరు ఎప్పుడు పురోగతి సాధించలేరు. మీ చేతికి పదే డబ్బు వస్తుంది, కానీ ఖర్చు అయిపోతుంది. మరియు మీరు ఎప్పుడు డబ్బు ఆదా చేయలేరు. మీరు చాలా సంపాదిస్తున్నారు, కానీ పొదుపు చేయలేకపోతున్నారా? డబ్బు చేతుల్లో నిలబడడం లేదు. అయితే దాని వెనక కారణం ఏమిటో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. ఈ 2 వస్తువులను ఇంటి నుండి బయటకు తీసివేయడం చాలా అవసరం. లేకపోతే చాలా పశ్చాత్తాపం తప్ప మరేమీ మిగలదు. మీ వద్ద డబ్బు నిలవదు. నిరంతరం ఆసుపత్రి ఖర్చులు, మందులు, కష్టాలు మీ జేబులు ఖాళీ చేస్తూనే ఉంటాయి. హిందూ ధర్మంలో దానానికి అత్యంత పవిత్రంగా మరియు దేవతలతో సమానంగా భావిస్తారు. భోజనం చేసేటప్పుడు కూడా అన్నపూర్ణ దేవికి నమస్కరిస్తారు మరియు ప్లేట్లో అన్నం మిగలకుండా చూస్తారు. కానీ ఇంట్లో ఫ్రిడ్జ్ లో లేదా వంటగదిలో ఎప్పుడైనా చూసారా? ఎక్కడైనా పాడైపోయిన ఆహారం, బూజు పట్టిన పదార్థాలు, కుళ్ళిపోయిన పదార్థాలు పడి ఉంటాయి. అవి ఏదైనా ఫర్నిచర్ వెనక, గ్యాస్ స్టవ్ కింద లేదా ఫ్రిడ్జ్ లోపల ఎక్కడైనా పడి ఉంటాయి. తీపి పదార్థాలు లేదా కాల్చినవి ఏవైనా సరే ఆ పాడైపోయిన ఆహార వంటగదిలో ఉండకూడదు. ఏదైనా పాడైపోయిన ఆహారం ఉంటే దానిని సరైన సమయంలో బయటకు తీసివేయడం అవసరం. కానీ చాలా ఇళ్లలో పరిశుభ్రతను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఫ్రిడ్జ్ చాలా రోజులుగా కడగకుండా ఉంటారు. వంటగదిలో పులియబెట్టిన పదార్థాలు పడి ఉంటాయి. వంటగది అనేది ఇంటి శక్తి కేంద్రం. ఇక్కడ అన్నపూర్ణ దేవి మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఒక మహిళ ఈ స్థలాన్ని శుభ్రం చేసేటప్పుడు అది ఇంటిని ప్రతికూలత వైపు తీసుకువెళ్తుంది. ఆమె తనను తాను మరియు భర్త విజయాన్ని అడ్డుకుంటుంది. అలాగే వంటగదిలో కుళ్ళిపోయిన, బూజు పట్టిన పదార్థాలు మరియు పాత ఎంగిలి పాత్రలు ఉంచకూడదు. కొందరు పాత్రలను సమయానికి కడగరు. సింక్ లో 2 రోజులు పడి ఉంటాయి. ఈ అలవాటు కూడా పేదరికానికి కారణం కావచ్చు. వంటగదిలో దేవి స్థానం ఉందా లేదా శ్మశానం ఉందా అనేది మీ పరిశుభ్రతపై ఆధారపడి ఉంటుంది అని మేము ఇంతకు ముందే చెప్పాము. మీకు శ్రేయస్సు కావాలంటే ఒక నియమం మాత్రమే పాటించండి. వంటగదిలో ఎప్పుడు కుళ్ళిన, పాడైపోయిన ఆహార వస్తువులను ఉంచకూడదు. వ్యాపారంలో అకస్మాత్తుగా నష్టం జరిగిందని, ఒక ఆర్డర్ రద్దయిందని, ఉద్యోగంలో మార్పు వచ్చిందని మీరు అనుకోవచ్చు. ప్రతికూలత వంటగదిలో ఉండడం దీనికి ఒక పెద్ద కారణం కావచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. మనం మరో ముఖ్యమైన విషయం కూడా తెలుసుకోబోతున్నాం. మన దేవుడి కోసం మాలలు, పువ్వులు మార్కెట్ నుండి తెస్తాము. మీలో కూడా భక్తి భావం ఉంటుంది, కానీ ఇదే మాల మీ వినాశనానికి కారణం కావచ్చు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది విని మీకు ఆశ్చర్యం కలగవచ్చు. నేను గుడిలో పూజ చేశాను, సేవ చేశాను, అప్పుడు నాకు ఎందుకు అశుభం జరుగుతుందని మీరు అడగవచ్చు. అయితే వినండి, కొందరు దేవుడికి అర్పించిన మాలలు,
పువ్వులను 1-2 రోజులు అలాగే ఉంచే అలవాటైతే ఉంటుంది. ఆ వాడిపోయిన పువ్వులు వడలిపోయిన మాల అలాగే ఉండిపోతుంది. అక్కడి నుండే ప్రతికూల శక్తి ఉత్పత్తి కావడం మొదలవుతుంది. అంతేకాకుండా దేవుడి ఫోటోపై వేసిన మాల 2 నుండి 3 రోజులు కాదు, చాలా రోజులు అలాగే వేలాడుతూ ఉంటుంది. రాత్రికి ఇంట్లోని పూలు పూర్తిగా ఎండిపోయినప్పటికీ ఆ ఎండిన పూలు తొలగించడానికి లేదా దేవుడి ఫోటో నుండి ఆ మాలను తీసివేయడానికి కొందరికైతే సమయం అయితే ఉండదు. ఇలాంటి ఇళ్లు చాలా ఉంటాయి. మీరు కూడా అవును, మా ఇంట్లో కూడా కొన్నిసార్లు ఇలాగే జరుగుతుందని అంగీకరిస్తారు కూడా. కానీ ఇదే విషయం భవిష్యత్తులో పెద్ద కష్టాలకు కారణమవుతుంది. వాస్తు శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది, దేవుడికి పూలు అర్పించేటప్పుడు ఆ పూలు వాడిపోయిన వెంటనే వాటిని సరైన స్థలంలో నిమజ్జన చేయడం అవసరం. కానీ మనం చేసే తప్పేమిటంటే ఆ పూలు అలాగే పడి ఉంటాయి, లేదా తీసేటప్పుడు 2-3 పూలు అలాగే ఉండిపోతాయి, లేదా కొన్ని పూలు ఫోటోపై వాడిపోయి ఉంటాయి. ఆ మాల అలాగే వేలాడుతూ ఉంటుంది. ఎక్కడైతే దయ కురవవలసిందో అక్కడే ఇప్పుడు అది దురదృష్టంగా మారుతుంది. మరియు స్నేహితులారా, మిథున రాశి వారికి వాస్తు శాస్త్రంలో ప్రత్యేక ఉపాయాల గురించి కూడా చెప్పబడింది. మీ ఇంట్లో డబ్బు నిలవకపోవడం, సంబంధాలు చెడిపోవడం లేదా కెరియర్ లో అడ్డంకులు వంటి తప్పులు ఉంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ రోజు చెప్పే ఉపాయాలు బుధగ్రహాన్ని సమతుల్యం చేసి మీ జీవితాన్ని మార్చగలదు. మరియు మొదటిది, మిథున రాశి వారికి అధిపతి బుధుడు మరియు ద్వారం శక్తి ప్రవేశించే మొదటి స్థానం. ప్రధాన ద్వారం శుభ్రంగా, ఆకర్షణీయంగా మరియు లేత ఆకుపచ్చ క్రీమ్ లేదా లేత రంగులో ఉంచాలి. ద్వారం దగ్గర తులసి మొక్క మరియు గంటను ఉంచండి. నేమ్ ప్లేటు విరిగిపోయినా లేదా మురికిగా ఉన్నా ఉంచవద్దు. మరియు రెండవది, ఈశాన్య దిశ బుధుడితో ముడిపడి ఉంటుంది. ఇక్కడ చెత్త, అల్మారా, టాయిలెట్ లేదా అదనపు వస్తువులు ఉంటే అడ్డంకులు వస్తాయి. మరియు ఈ ప్రాంతాన్ని ఎప్పుడు ఖాళీగా మరియు శుభ్రంగా ఉంచండి. చిన్న నీటి కలశం లేదా ఫౌంటైన్ ఉంచండి. క్రిస్టల్ బాల్ లేదా ఆకుపచ్చ అలంకరణ ఉంచండి. మరియు మూడవది, మిథున రాశి వారికి గందరగోళం మరియు నిర్ణయ సామర్థ్యం తగ్గుతాయి. పని, అధ్యయనం లేదా వ్యాపార పట్టికను తూర్పు లేదా ఉత్తర వైపు ఉంచండి. టేబుల్, వెదురు మొక్క, ఆకుపచ్చ పెన్ను లేదా క్రిస్టల్ గ్లోబ్ ను ఉంచండి. మరియు నాలుగవది, ప్రతికూలతను దూరం చేయడానికి ఈ రంగులు ముఖ్యం. ఇంట్లో ఆకుపచ్చ, లేత పసుపు, తెలుపు లేదా పిరోజా రంగును ఉపయోగించండి. లివింగ్ రూమ్ లో ఆకుపచ్చ లేదా పిరోజా షోపిన్, బెడ్రూమ్ పై క్రీమ్ లేదా పసుపు రంగు కర్టెన్లు ఉంచండి. మరియు నైరుతి దిశలో ఇక్కడ లోపం ఉంటే స్థిరత్వం మరియు డబ్బు నిలవదు. భారీ ఫర్నిచర్ ఉంచండి. గోడపై గోధుమ లేదా మెరూన్ ఫ్రేమ్, రాగి లేదా ఇత్తడి కలశం ఉంచడం ప్రయోజనకరం. మరియు ఆరవది, టాయిలెట్ తప్పు స్థానంలో ఉంటే బుధ దోషం పెరుగుతుంది. తలుపును వారానికి ఒకసారి నిమ్మరసం రాయండి. లోపల సముద్రపు ఉప్పును గాజు పాత్రలో మూతపెట్టి ఉంచండి. ఆకుపచ్చ లేదా తెలుపు షోపీస్ ఉంచండి. మరియు ఏడవది, ఉత్తరం లేదా తూర్పు గోడపై మాత్రమే అద్దం ఉంచండి. దక్షిణం మరియు పడమర దిశలో అద్దం ఉంచవద్దు. మరియు ధన ప్రాప్తి ఉపాయాలు ఏమిటి అంటే, ఖర్చు ఎక్కువ, పొదుపు తక్కువ అనే ఫిర్యాదు ఉంటే ఉత్తర వైపు కుబేర యంత్రం, కమల గంటలతో పాటు రాగి నాణం లేదా క్యాష్ బ్యాగ్, నగలు ఉంచడం చాలా శుభకరం. మరియు తొమ్మిదోది, బుధగ్రహానికి సుగంధం ఇష్టం. శుక్రవారం గంధం లేదా మొగలి ధూపం వేయండి. ఇంట్లో వెదురు సుగంధ డిఫ్యూజర్ ఉపయోగించండి. మరియు పదవది, మరియు స్నేహితులారా, ఓం బ్రం బ్రిం బ్రౌ సం బుధాయ నమః ఈ మంత్రాన్ని రోజుకు 21 సార్లు జపించండి. మరియు తూర్పు దిశలో ఆకుపచ్చ వస్త్రంతో గణేశుడి విగ్రహాన్ని ఉంచండి. స్నేహితులారా, ఈ ఉపాయాలన్నీ సులభమైనవి మరియు ఇంట్లో సానుకూల మార్పులను తీసుకురాగలవు. ఈ విషయాల్లో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. దీనిని గుర్తుంచుకోవాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. మరియు ఈ 3 వస్తువులను మీరు ఇంటి నుండి బయటికి తీసివేస్తే 1 నెలలో మీ కుటుంబంలో సానుకూల మార్పులు మొదలవుతాయి. డబ్బు ఆదా అవ్వడం మొదలవుతుంది. అనవసరమైన ఖర్చులు ఆగిపోతాయి. ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. పనుల్లో విజయం లభిస్తుంది. మరియు ఇప్పుడు చెప్పిన ఒక వాక్యమైనా ఉపయోగకరంగా అనిపిస్తే ఈ సమాచారాన్ని ఇతరులకు చేరవేయండి. మరియు స్నేహితులారా, ఇలా చేసిన తర్వాత మీకు ఎలా ఉందో, ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేసి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మిథున రాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.